నా కొడుకు మరణం వెనుక కేటీఆర్ కుట్ర. మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు. నా కొడుకు చనిపోతే 3 రోజులు ఆ విషయాన్ని బయటకు రాకుండా కేటీఆర్ దాచాడు. హాస్పిటల్లో నా కొడుకు ఉంటే కన్నతల్లినైన నన్ను కలవనీయకుండా కూడా అడ్డుకున్నారు. నా కొడుకు పేరు మీద కేటీఆర్ ఆస్తులు ఉన్నాయని చనిపోయిన తర్వాత తెలిసింది. మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయాడా లేక వీళ్ళు ఏమైనా చేశారా అనే అనుమానం ఉంది. తల్లిని నేను బ్రతికి ఉండగా తల్లి లేదని దొంగదారిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తెచ్చుకుండు. ఎమ్మెల్యే పదవి కోసం ఏ ఆడది కూడా సునీతలాగా ఇంత దారుణంగా ఇలా బరి తెగించదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు చనిపోయారు. వారి మీద లేని ప్రేమ కేటీఆర్కు గోపీనాథ్ మీద ఎందుకు? నా కొడుకు చావుకు కారణమైన కేటీఆర్కు నా ఉసురు తప్పకుండా తగులుతుంది. ఈ తల్లి ప్రశ్నలకు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాను. ఏం చెప్పను, మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడట అని పెద్ద బాబు ఏంటి ఏంటంటే రాని పరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకును కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు? వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్ లో కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 97 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లాడిని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టిపెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ వస్తామా అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నా నీకు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయి అంటే గమ్మని తలుపు మోసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగాడు. ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. పైకి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు. అది మాట్లాడు అక్కడ పరిగెత్తా ఏంటంటే లిస్ట్లో కేటీఆర్ ఉన్నారు. కూడా ఆ లిస్ట్లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు అందుకని ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తాను. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టిపెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు.